సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడుకోవడానికి సకల జనుల సమ్మె లాంటి మరో ఉద్యమం చేయక తప్పదని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక వెల్లడించారు. గోదావరిఖని హెచ్ఎంఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థపై బొగ్గు బ్లాక్ల వేలంపాటకు పూనుకొని విషం చిమ్మే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బొగ్గు బ్లాక్ల వేలంపాటను ఆపడానికి ఈ నెల 3న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేధావులు, సింగరేణిపై అవగాహన ఉన్న ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రం తలపెట్టిన బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియ నుంచి తెలంగాణ బొగ్గు బ్లాక్లను తొలగించాలని, ఓపెన్ కాస్ట్ పేరిట జరుగుతున్న సాగు భూముల విధ్వంసాన్ని ఆపాలని, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 5 కొత్త భూగర్భ గనులను ప్రారంభించి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని తదితర డిమాండ్లపై చర్చించి ఐక్య వేదిక ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నామని తెలిపారు. ఇందుకు కలిసొచ్చే సంఘాలను కలుపుకొని పోతామని తెలిపారు. దొంగ సంఘాలను పక్కన పెడతామని తెలిపారు. సకల జనుల సమ్మె లాంటిది మరో ఉద్యమం చేయక తప్పనట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం గద్దెకెక్కిన నా 10 రోజులకే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణికి ఏమైనా ఒరగబెడతారని మేము భావించినాం. కానీ సింగరేణికి ఎసరు పెట్టడానికి ఆయన వచ్చినట్టు కనబడ్డది. 21వ తారీఖు నాడు హైదరాబాద్ గడ్డ మీద వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి సవాల్ చేసే విధంగా సింగరేణి కంపెనీ వేలంపాటలో దిగాలే, రాకపోతే నీకు బతుకుదేరు లేదు అనే విధంగా థ్రెటనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, సింగరేణి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, ఐఎఫ్టియు, టీఎన్టీసీ 6 సంఘాలం కలిసి హైదరాబాద్లో దాడి చేద్దాం అనుకున్నాం. సమయం లేక శ్రావణపల్లి ప్రాజెక్ట్ ఏదైతే మొదటిసారిగా ట్రయల్ బేస్ మీద వేయడానికి ప్రయత్నం చేసిండ్రో మందమరి ఏరియాలో KK5లో నిరసన తెలిపినాం. బొగ్గు బావులు కావాలి, ప్రైవేట్ కాంట్రాక్టర్లు వద్దు, ఓపెన్ కాస్టులు వద్దు. సంవత్సరానికి 5 కొత్త బావులు, భూగర్భ గనులు తెరిచి పరుగు పందెం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి. ఈ అంశం పైన హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తీర్మానం చేస్తాం. కలిసి వచ్చే కార్మిక సంఘాలు తీసుకుంటాం. ఎవరైతే గెలుచున్న కార్మిక సంఘాలు దొంగ డ్రామా నాటకాలు ఆడుతున్నాయి, వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేద్దామని అనకుండా మేం చేసిన కార్యక్రమాలను కాపీ కొడుతూ పూనంనాయని సాంబశివరావు గారు ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన బొగ్గు కోల్ బెల్ట్ ఏరియా బంద్ పిలుపు, కోల్ బెల్ట్ ఏరియా బంద్ పిలుపు ఉంటే ఏం బంధు, బొగ్గు బావులు బందా, బజార్ బందా, క్లారిటీ లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం, చేతులు దురుపుకోవడం కాదు. ప్రత్యక్ష పోరాటంలో మాతో కలిసి రండి. క్రమం లోపల ఇలా యావత్ కార్మిక వర్గం కానీ ప్రజలు అందరూ కూడా ఫస్ట్ సింగరేణి ఉంటేనే మనమందరం ఉంటాం. లేకపోతే మన జీవన విధానం లేదు. కాబట్టి ఈ సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. జెండాలు ఎజెండాలని పక్క పెట్టి, వ్యక్తిగత ప్రయోజనాలు పక్క పెట్టి కేవలం ఒకటే ఎజెండా బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయకుండా అందరం ఏకదాడికి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందరం కూడా ఇలా కొన్ని సంఘాలు కూడా ముందు అన్నాయి, మీరు వేలంపాటలో పాల్గొనకపోతే సింగరేణి భవిష్యత్తు ఉన్నది, సింగరేణి వేలంపాటలో పాల్గొనాలని చెప్పిన సంఘం కూడా ఇలా దాని రూట్ మార్చుకొని ఇలా ఈ బ్లాక్లకు వ్యతిరేకంగా మా దారిలోకి వస్తూ ఉన్నారు. మరి అటువంటి క్రమంలో అందరం కూడా ఆలోచించుకొని ఒకే దాడి మీద జెండాలు లేకుండా ఒక దాడిని వచ్చి ఈ సింగరేణి బ్లాక్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సింగరేణి కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ మేము ఏదైతే 6 కార్మిక సంఘాలుగా ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడి ఆందోళన చేస్తున్నామో మా తర్వాత కూడా కొన్ని సంఘాలు ఇవాళ ప్రభావితమైనవి. అట్లా ఇవాళ సిపిఎం పార్టీ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో నిర్వహిస్తుంది. సిపిఐ కోల్ బెల్ట్ బంద్కు పిలుపునిచ్చింది. తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, ధర్నాలు చేయాలని. సరే ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ఐక్య ఆందోళన పోతే మంచిది. ఎవరికి వాళ్ళు పోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే 10 రోజుల నుంచి మేము ఒక ప్రోగ్రాం తీసుకొని పోతున్నాం. ఇవాళ అనివార్యమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు డిఫెన్స్లో పడి ఒక చిన్న కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు కార్యక్రమాన్ని తీసుకొని పోతుంటే మేము ఎక్కడ వెనుకబడ్డామనే దానితోనే తప్ప వాళ్ళు నిజాయితీగా ఈ ఉద్యమాన్ని వాళ్ళు కొనసాగించడం లేదు. ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, టీఎస్యుఎస్, ఏఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, ఐఎఫ్టియు, ఎస్వి నాయకులు రియాజ్ అహ్మద్, జక్కుల నారాయణ,
ఖయ్యూం, ఐ కృష్ణ, ఈ నరేష్, మిటపల్లి కుమార్, నీరేటి రాజన్న, దాగు సత్యం, పెద్దపల్లి సత్యనారాయణ, నిమ్మకాయల ఏడుకొండలు, ఇస్సంపల్లి రాజేందర్, శేఖర్, రాములు, పోచమల్లు ఇతర నాయకులు పాల్గొన్నారు.